అందరికీ నమస్కారం అండి. మాది అశ్నాపురం. ఈ రాఘవ వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. ఫస్ట్ నారాయణ తెలుసు, తర్వాత రాఘవాన్ని పరిచయం చేసి ఈయన మా తమ్ముడు, నమ్మకంగానే మేము ఎలా చేస్తున్నాం అలాగే చేస్తున్నాం అని చెప్పారు. అప్పటి నుంచి అలా నమ్మకంగానే చేస్తున్నాం. ఈ మధ్యన నాకు 2 నెలల క్రితమే ఆంటీ బంగారం రేటు పెరుగుతుంది తీసుకోమని చెప్పాడు. సరే అని తీసుకున్నాము. నేను వడ్డీ ఇస్తాను, మీరు ఇక్కడే పెట్టండి అని చెప్పాడు. పెట్టాము. ఆయన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏంటంటే షాప్ దగ్గరికి వచ్చాము, షాప్ ఏమో క్లోజ్ అయిపోయింది. దయచేసి అది ఎవరు కూడా ఇట్లా మోసపోకండి. మేము మోసపోయాం, మా బిడ్డలు అందరూ అన్యాయం అయిపోయారు. ఇట్లా మోసపోకుండా మంచి షాపులకు వెళ్ళి కొనుక్కోండి. కానీ రాఘవాన్ని మాత్రం వాళ్ళ అన్నయ్యని రాఘవాన్ని ఖచ్చితంగా తీసుకురావాలి. మీడియా వాళ్ళందరూ మీరందరూ ప్రయత్నించి పోలీసులకు చెప్పి ఎత్తైనా కానీ రాఘవాన్ని వాళ్ళ అన్నయ్యని కూడా రోడ్డు మీదకి తీసుకురావాలి. వాళ్ళ అన్నయ్య చనిపోతున్నామని నేను చెప్పినా గానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మాకు ఇట్లాగే మీ సిచ్యువేషన్ మీ ఇంట్లో జరిగితే మీరు ఇంటి దగ్గర ఉంటారా? ఎక్కడికి? అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్. స్థానికంగా చీరాల్లో గత 10 సంవత్సరాల నుంచి ముందుగా వర్కర్గా స్టార్ట్ అయ్యి వ్యాపారం చేస్తూ బిట్రా రాఘవేంద్ర అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య అతను కలిసి షాప్ పెట్టి తర్వాత రాఘవేంద్ర హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎంతో నమ్మకంగా మేము చీరాలో హోల్సేల్ చేస్తుంటాము, ఎన్నో షాప్స్కి ఇస్తూ ఉంటాము, తీసుకుంటూ ఉంటాము. అదేవిధంగా ఎప్పుడు ఇచ్చే విధంగానే సరుకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరినీ నమ్మించి ఈ విధంగా మోసం చేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. దాదాపు 10 కేజీల పైచిలుకు బంగారాన్ని ఎత్తుకెళ్లాడనే ఒక ఆరోపణ జరుగుతుంది. ఈ విషయంలో పోలీసు వారు, డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకొక వ్యాపారస్తులు ఎవరూ కూడా ఈ విధంగా చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరిదైనా ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకొని ఒక వస్తువు ఒక సవర్ చేయించుకోవాలంటే ఒక సాధారణ మానవుడిది సంవత్సరం పట్టిద్ది. ఈ రోజున ఒక సవర్ ఖరీదు దాదాపు 1,20,000, వస్తువు రూపాయన 1,50,000 రూపాయల దగ్గర అవుతుంటే ఒక వస్తువు చేయించుకోవాలంటే ఒక సాధారణ మానవుడు సంవత్సరం కష్టపడితే ఆ వస్తువు ఈ కొట్టు దగ్గరికి వచ్చి కొనుక్కొని తనకు ఆపదలో పనికొచ్చింది అనుకుంటే ఈరోజు చాలా మందిని దాదాపు 200 కుటుంబాలని పైచిలకు రోడ్డున పడేసి వెళ్ళిపోయాడు. ఇదే విధంగా ప్రతి వ్యాపారస్తుడు ఆలోచించినట్టయితే హోల్సేల్గా మేము చేసే వ్యాపారం కానీ లేదా షాప్స్ దగ్గరికి నమ్మకంగా ఒక పెళ్లి వస్తువులు కానీ ఏదైనా సరే ఇచ్చి వెళ్ళే వ్యక్తికి, కస్టమర్కి ఎవరికి నమ్మకం కోల్పోయి మాలాంటి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఇటువంటి వ్యాపారస్తులు ఎవరిని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకొని ఇట్లాంటిది మళ్ళీ ఇంకో